దేవుడు మనందరితో మాట్లాడును గాక. పోయిన వారం చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు, అవునంటారు కదా. ఈరోజు కూడా చాలా బలంగా మాట్లాడతాడు దేవుడు. నేను నమ్ముతా ఉన్నాను, దేవుడు అనేక మందిని ఆయన వాక్యం చేత ముట్టబోతూ ఉన్నాడు. ఆయన మన ఆసక్తిని బట్టి దేవుడు మాట్లాడతాడు. చెప్పండి, ఎవరిని బట్టి? ఆసక్తిని బట్టి. ఒక్కొక్క చోట 2 గంటలు చెప్పేస్తే వాక్యం, నిలబడుతుంటే వెళ్ళిపోతూ ఉంటుంది వాక్యం. కారణం ఏంటంటే కూర్చున్న వాళ్ళ ఆసక్తిని బట్టి కదా. దేవుడికి అన్నీ తెలుసు. ఇక్కడ తెలుసా లేదా? నేను కూర్చుండుటయు, చెప్పండి, నేను కూర్చుండుటయు, నేను లేచుటయు నీకు తెలియను. మధ్యలో వెళ్ళిపోతుంది ఆయనకు తెలుసు, నిద్రపోతుంది ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన అంటాడు, ఆకాశమంత ఎక్కిన అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళంలోకి వెళ్ళిన అక్కడ కూడా ఎక్కడ నుండి తప్పించుకోగలను ప్రభా అంటాడు కీర్తనగారుడు. చాలా సంతోషం. అందరు ప్రభు వాక్యాన్ని విందాం. చాలా మంది దేవుని మందిరం నూతనంగా ఉన్నారు. మెడికల్ కాలేజ్ నుంచి వస్తూ ఉన్నారు కొంతమంది. చాలా సంతోషం. ఈరోజు డాక్టర్ గారు కూడా ఉన్నారు, సువర్ణ సిస్టర్ కూడా ఉన్నారు. మనందరికి తెలుసు, దుబాయ్లో ఉంటున్నారు. చాలామంది అటు వెళ్తున్నారు, చాలామంది ఇటు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు, చాలా అద్భుతమైన కార్యాలు మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి. గత వారాల్లో దేవుడు చెప్పిన మాటలు అలా జరిగించాడు దేవుడు. ఆయన మరి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని వాక్యాన్ని పట్టుకుని చెప్తా ఉన్నాను. ముందు వచ్చి ఇక్కడ చెప్పేది ఏముండదు. కొన్నిసార్లు దేవుడు పలికించే మాటలు. ఒక శనివారం కూడా ఇక్కడ ప్రార్థన జరిగింది, 7 గంటల ప్రార్థన. ఆ ప్రార్థనలో దేవుడు చెప్పాడు, కొంతమందికి మెసేజ్ వస్తుంది, మెయిల్స్ వస్తాయి, విడుదల రాబోతుందని చెప్పాడు దేవుడు. అది నేను కావాలని చెప్పింది కాదు, ప్రభువు చెప్పించింది. అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు తన కార్యాలు బాగా జరిగించుకుంటా ఉన్నాడు. మనము ఆ కార్యాలని నమ్మాలి. చెప్పండి, ఏం చేయాలి? నమ్మడానికి ఎస్ ఆమేన్ అని చెప్పి మనం స్వీకరించుకోవాలి. కనుక దేవుని అత్యంతమైన కృపను బట్టండి నాకు చాలా సంతోషం ఉంది. ఒక పక్కన బాధ ఉంది, ఒక పక్కన వేదన ఉంది. 3 ఉన్నాయి: సంతోషము, బాధ, వేదన. సంతోషం ఏంటంటే మన పిల్లలందరూ బయటికి వెళ్తున్నారని, బాధ ఏంటంటే వెళ్ళిపోతున్నారని, వేదన ఏంటంటే వెళ్ళట్లేదని. హలో చెప్పండి, 3 పదాలు అర్థమైంది కదా మీకు. సంతోషం ఏంటి? కొంతమంది వెళ్తున్నారు, అందరిని బట్టి సంతోషం. వాళ్ళు వెళ్ళిపోయినందుకు కొద్దిపాటి బాధ ఉంటుంది. ఎందుకంటే సంఘ మినిస్ట్రీలో ఈ బిడ్డలందరూ చాలా అద్భుతమైన పాత్ర వహించిన వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. నేను ఒక్కటి ఖచ్చితంగా చెప్తానండి, ఇప్పుడు వెళ్ళిన బిడ్డలందరూ అట్లా ఒక్కరు కూడా లేరు ఏ రోజు దైవజనుడికి విరోధంగా మాట్లాడి కానీ చేసిన ప్రవర్తన ఒక్కటి కూడా లేదు. ఏ రాత్రి పిలిచినా వచ్చేవారు, ఏ పని చెప్పినా అన్న అని చెప్పి వచ్చేవారు. అందుకని వారు పర్ఫెక్ట్ అని నేను అంటలేదు. యవనస్తులు తప్పగా తొట్టిల్లుతారు, కొన్ని పరిస్థితులు తొట్టిల్లి ఉన్నాయి. కానీ దైవజనుడి విషయంలో మాత్రం వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు కూడా తెలియని విషయాల్లో నా దగ్గరకు వచ్చి మరి మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటా ఉన్నాయి. ఈ రోజున దేవుని అత్యంతమైన కృపను బట్టి దేవుడు మన బిడ్డలందరినీ వేరు వేరు దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా చోట్ల ఉంచారు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గత వారం మన దుర్గాప్రసాద్ గారు అబ్బాయి భగవాన్, మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కెమెరా ముందే ఉండేవాడు. వాళ్ళ బ్యాచ్ అందరు వెళ్ళిపోయారు. ఇంకా భగవాను, తపాని ఏళ్ళే మిగిలిపోయారు. నాకు కూడా చాలా బాధ వేసింది. ప్రభా, నువ్వు ఏదో ఒకటి చేయాలి ప్రభా, కుదరదని. ఉన్నపాటునండి సాయంత్రం 6ంటికి మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ రోజు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ ఓడలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా అందరు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు అని అంటే సంఘమంతా ఎంతో ప్రార్థన చేస్తున్నారు యవనస్తుల కొరకు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు నా అందరినీ ఆయా చోట్ల దేవుడు పంపిస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. బిడ్డలు నిలబడాలని ప్రార్థన చేయండి. నేనేమంటా తెలుసా, ఎక్కువ ప్రార్థన చేయవలసింది ఏంటంటే
ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నిలబడడం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి. పరిస్థితుల్లో నిలబడేదానికంటే దేవుడు దీవించినప్పుడు నిలబడటం ముఖ్యం. అక్కడ మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఎంత లేపినా దేవుడు మనల్ని తగ్గించుకొని ఉండాలి. మన స్వభావాలు మారిపోతాయి. మనుషులందరూ అంతే, దైవజనులతో కూడా కలిపి కొంచెం దేవుడు అలా హెచ్చించగానే స్వభావాలు మారిపోతాయి. మన స్వభావాలు ఎవ్వరికి కూడా మారిపోకుండా మన బిడ్డలందరూ వారు ఏ పునాదుల మీద లేచారో ఆ పునాదుల మీద నిలబడటానికి దేవుడు సహాయం చేయనుగాక. నా మటుకు నేను వారిని బాగా ఎరుగుదును. వారి యొక్క ఇబ్బందులు, పరిస్థితులు, ఏడుపులు అన్నీ ఎరుగుదును. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళని పంపించేయాలని కాదు, కానీ వాళ్ళు ఆశీర్వదించబడిన స్థితిలో చూడాలని. కానీ ఒకటి మాత్రం బాగా హృదయం లోపల వేదనగా ఉంది. అబ్బాయిలందరూ వెళ్ళిపోతున్నారు, అమ్మాయిలు వెళ్ళట్లేదు. ఈ ఒక పోరాటం వదిలితే ఇంకో పోరాటం లాగే. అందుకని ఇప్పుడు అమ్మాయిల కోసం గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఎవ్వరిని కూడా అప్పుండే దేవుడు కాదు ఆయన. నేను చాలా విషయాలు ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి నన్ను ఎంతో బలపరిచాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను చదువుతున్నప్పుడు అండి, కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆ వ్యక్తుల పేర్లు నా మనసులోకి దేవుడు తీసుకొస్తాడు. ఈ వాక్యం ఫలానవరితో మాట్లాడుతున్నారు అని. గత ఆదివారం కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు అనే పేర్లు నా మనసులోకి వస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు నా వాక్యం చదివి బుక్లో మీరు చూస్తే కనుక చాలామంది పేర్లు ఉంటాయి పైన. ఆ రోజు ఆ వాక్యం వారికి విడుదల కలిగించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాను అన్నమాట. ఈరోజు నాకు చాలా నమ్మకం ఉంది, దేవుడు బలంగా మన మధ్యలో మాట్లాడబోతూ ఉన్నాడు. చదివిన 27వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 27వ కీర్తన 13వ వచనం. సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందదు అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఒకసారి గట్టిగా వాక్యం చదవాలి. వచ్చిన వారందరూ స్క్రీన్ మీద కూడా వాక్యం ఉంది. ఇదర్ యూ కెన్ రీడ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్లో కూడా అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, సజీవుల దేశములో. అమ్మా అందరు నా వైపు చూడండి. ఒకసారి గట్టిగా చదువుతాం వల్ల గొంతు నొప్పి ఎవరికి లేదు కదా. హల్లెలూయా చెప్పండి. ఎందుకు చదివిస్తా అంటే బైబిల్ అంటది ఈ వాక్యము చదువువాడు వినువాడు దీవించబడతాడంట. హల్లెలూయా చెప్పండి. అందుకని గట్టిగా స్వరాలు ఎత్తి, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందదు అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ఇంగ్లీష్లో అంటాడు, ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ హార్ట్ అన్లెస్ ఐ హ్యావ్ బిలీవ్డ్ దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. ఇంకొక ట్రాన్స్లేషన్లో అన్నాడు, ఐ వుడ్ హ్యావ్ ఫెయింటెడ్ అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్. నేను ఒకవేళ దేవుడు తన మంచితనాన్ని, అంటే మీ భాషలో అర్థం అవడానికి చాలాసార్లు నేను స్లోగా వెళ్తూ ఉన్నాను. ఏమంటున్నాడంటే, ఒకవేళ దేవుడు గనక నాకు మంచితనం చూపిస్తాడు అన్న నమ్మకమే లేకపోతే నేను ఎప్పుడో కూలిపోయేవాడిని, ఎప్పుడో బలహీనుడు అయిపోయేవాడిని, ఎప్పుడో చనిపోయేవాడిని. కానీ నాకంటూ లోపల ఒక నమ్మకం ఉంది. ఏంటి అని అంటే, దేవుడు ఖచ్చితంగా నాకు మంచితనం చూపిస్తాడని ఎక్కడో ఒక నమ్మకం ఉంది నా లోపల. ఆ నమ్మకమే నన్ను ఏం చేసిందంట, నన్ను పడిపోకుండా చేసింది. తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చూసారా, ఐ హ్యావ్ ఫెయింటెడ్ అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్ టు సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఆయన మంచితనము గనక నేను చూస్తానన్న నమ్మకము లేకపోతే గనక నేను ఎప్పుడూ బలహీనుణ్ణి అయిపోయేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ ధైర్యంగా చెప్పండి, నేను ఆయన మంచితనాన్ని చూడబోతూ ఉన్నాను. ప్రక్కనలకు చెప్పండి, మీరు ఆయన మంచితనాన్ని చూడబోతూ ఉన్నారు. మీ అందరూ కలిసి దైవజనుడికి చెప్పండి, మీరు ఆయన మంచితనాన్ని చూడబోతున్నారు. చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. ఎంత సంతోషం దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటా ఉంటే. ఎంత చదివిన దేవుని వాక్యంలో కొత్త విషయాలను దేవుడు నేర్పిస్తూ ఉంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అందుకనే ఆయన వాక్యమును చాలా శ్రద్ధగా వినాలి. మీకు తెలుసా అండి, దేవుని వాక్యము శరీరానికి పనిచేస్తుంది, మనసుకు పనిచేస్తుంది, ఆత్మకు పనిచేస్తుంది. ప్రతి ఒక్క
శరీరంలో ఉన్న ప్రతి పరిస్థితికి పనిచేసేది దేవుని వాక్యం అన్నమాట. దాని ఎఫెక్ట్ హార్ట్ మీద ఉంటుంది, దాని ఎఫెక్ట్ మైండ్ మీద ఉంటుంది, దాని ఎఫెక్ట్ బాడీ మీద ఉంటుంది అన్నమాట. ఆ వాక్యం అందుకే ఎముకలకు బలం కలిగిస్తుంది అని అంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. హృదయానికి సంతోషం కలిగిస్తూ ఉంటుంది అంటాడు. మనస్సును ఏం చేస్తుందంటే ఆలోచింపజేసి చక్కటి ఆలోచనలు జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని మాటలు చాలా శ్రద్ధగా విందాం. అయ్యా, నీ మంచితనం చూస్తానన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఇంతవరకు ఏమవ్వలేదు, పడిపోలేదయ్యా, ఫెయింట్ అవ్వలా, కృంగిపోలేదు నేను ఎక్కడ. దేవుడు వెంటనే అంటున్నాడు, కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పనా దేవుడు అన్నాడు నీకు. నేను చెప్పేది ఎక్కువ ఏంటంటే ఇర్మియా 33:3 చదివితే దేవుడు అంటున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, కేవలం మంచి కాదు, ఏమంటున్నాడు, గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఇంగ్లీష్లో అంటున్నాడు, గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ దౌ హ్యాస్ నాట్ నోన్. నీకు తెలియంది చెప్తానయ్యా. నువ్వేమో కొంచెం మంచితనం చూద్దామని అడుగుతున్నావే, ఆ కొంచెం మంచితనము చూడగలుగుతాను అని నువ్వు కృంగిపోకపోతే దేవుడు అంటున్నాడు, నేను నీకు అంతకంటే ఎక్కువ చెప్పనా, నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకేమిస్తానంట, ఉత్తరం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్తారా? మన దైవజనులు కూడా చెప్పినప్పుడు ఒక మాట నాకు చాలా బాగా నచ్చిందండి. దేవుడు అంట ప్రతి సంభాషణ వింటాడంట. చెప్పండి, దేవుడు సంభాషణ. ఇంట్లో కూర్చొని ఒక ఆయన భర్తతో భార్యతో ఎవరితో చెప్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి చెప్తున్నాడంట, నా మార్గము దేవుడికి కనబడట్లేదు, నా న్యాయము దేవుని దృష్టికి మరుగై ఉన్నది అని ఇంట్లో వాళ్ళతో ఎవరు చెప్పుకుంటున్నారంటే. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, అందరికీ మార్గాలు తెరుస్తున్నావు, నాకు మాత్రం మార్గం తెరవా? అందరికీ న్యాయం జరుగుతుంది, నాకు న్యాయం చేయవా? నాకంటే సంఘం ముందు వచ్చిన వాళ్ళు బాగానే వెళ్ళిపోయారయ్యా, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఇంతవరకు మార్గం లేదు, న్యాయం లేదు. ఎన్ని మాటలు మాట్లాడతాము. అయితే ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఏమన్నాడు అని అంటే, దేవా నీ మార్గము యెహోవాకు అని దేవుడి పేరు ఎత్తాడంట. వెంటనే దేవుడు చెవుని పెట్టి, ఎవడరా బాబు నా పేరు ఎత్తాడు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. వాడింట్లో మాట్లాడితే మాట్లాడుకున్నాడు, నా పేరు ఎందుకు వచ్చింది మధ్యలో అనుకుని వింటుంటే మధ్యలో దేవుడు గెలిపి అంటున్నాడు, ఆయనకి కనపడలేదా, ఆయన మార్గం చూపించడేంటి అని అంటూ ఉంటే దేవుడు వెంటనే అనుకున్నాడంట, ఆయన ప్రవక్త అయిన యెషయాని పిలిచి, బాబు ఇటురాను, అర్జెంటుకి వెళ్ళి ఒకడు ఇంట్లో ఏదో మాట్లాడుతున్నాడు నా గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడికి మార్గం కనపడట్లేదంట, న్యాయము మరుగైపోయింది అంటున్నాడు. ఒకసారి చెప్పాడికి, నువ్వు వినలేదా, నీకు తెలియదా, బుదిగంతములు సృజించిన దేవుడు ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందిన పక్షిరాజు వలె పైకి రెక్కలు చాపి పైకి ఎగురుతారు. హల్లెలూయా. చెప్పెళ్ళి అడిగి తెలీదా అంటాడు దేవుడు. చెప్పెళ్ళి వినలేదా, అసలు నేను ఎవరినో తెలియదేమో ఒకసారి చెప్పు. నా దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కడు వేచి ఉన్నవాడు దీవించబడ్డాడే కానీ కృంగిపోలేదని చెప్పు అని దేవుడు ఇంకొకటి పంపించాడంట. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సో అందుకే ఉదయకాలం కృంగిపోవద్దు. దేవుని సన్నిధానంలో మనందరము విశ్వాసముతో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు సొమ్మసెల్లిపోనివాడు, మంచి చూడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఇందాక చదివిన కీర్తనల గ్రంథంలో అక్కడ ఏమని రాశాడు అంటే, దయను లేని, ఇంగ్లీష్లో ఏమన్నా, ఐ హ్యావ్ ఫెయింటెడ్, ఐ హ్యావ్ బిలీవ్డ్ టు సీ అన్నాడు. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనము నేను చూస్తాను అన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి, అందరూ ఈ మాట చెప్పండి, చూస్తానన్న నమ్మకం. తెలుగులో మనకి అక్కడ అలా లేదు కానీ చూస్తాను అన్న నమ్మకం, దట్ ఐ విల్ సీ. దేవుడు అంటున్నాడు, నిజమే, నువ్వు చూసేటప్పుడు ఏ విధంగా చూస్తావో చెప్తానన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఆ 4 విషయాలను దేవుడు ఉదయకాలం మనతో చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు చూస్తానని నమ్మకంతో ఉన్న చూడు, నువ్వేం చూడబోతున్నావు? ఇందాక ఇర్మియాలో అన్నాడు, గ్రహించలేని గొప్ప సంగతులు నువ్వు చూడబోతావు అని చెప్పాడు దేవుడు. అలాంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కొన్ని పరిస్థితుల్లో
ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా ఏంటి చాలా చేంజెస్ వస్తున్నాయి, చాలా పరిస్థితులు మారుతున్నాయి ఏంటి ప్రభా నాయన అని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ అనమాట. వ్యక్తులు మారుతున్నారు, పరిస్థితులు మారుతున్నాయి, సందర్భాలు మారుతున్నాయి. ఏంటి ప్రభా ఇదంతా అంటే దేవుడు భలే చూపించాడు నాకు వాక్యంలో నుంచి. మీతో కూడా దేవుడు మాట్లాడును గాక. అందరు చెప్పండి, దేవుడు నాతో మాట్లాడును గాక. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు 3 పదాలు చెప్పాడు నాతో. మీరు ఎప్పుడైనా రాకెట్ చూడండి, రాకెట్ ఉంటుంది కదా, రాకెట్ని లాంచ్ చేస్తున్నారు అని అంటారు, డేట్ చెప్తారు. డేట్ చెప్పిన తర్వాత సమయం చెప్తారు. ఎంతసేపులో అది లాంచ్ అయిపోతుంది? వెరీ గుడ్, కొన్ని నిమిషాల్లో. చెప్పండి ఎంత నిమిషాలు. కానీ ఈ నిమిషాల్లో లాంచ్ అయ్యే ఈ రాకెట్కి ఒక ప్లేస్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక వేదిక ఉంది. ఆ వేదిక మీద నుంచి అది వెళ్తుంది పైకి. కానీ ఆ వేదిక మీద అది సిద్ధపడటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. హల్లెలూయా చెప్పండి. చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలకు ముందు దాని గురించిన ఒక ప్రణాళిక కూడా ఉంటా ఉంది. ఆ ప్రణాళికను బట్టి దాన్ని సిద్ధపరిచి ఒకానొక రోజు అలా బటన్ నొక్కితే ఇన్ని సంవత్సరాల నుంచి సిద్ధపడినది ఒక్క నిమిషంలో అలా వెళ్ళిపోతుంది. ఎగిరింది మన దేశంలో ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని దేశాలతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. అది దేవుడు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? దేవుడు తొందరలోనే ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి దేవుని వాగ్దానాన్ని వింటూ, ప్రభువా ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు అని నిన్ను త్వరలో రోజులలోనే దేవుడు నిన్ను లాంచ్ చేయబోతానంటున్నాడు ఆయన. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇదిగో ఎందుకు లేట్ అయిందో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీవు లాంచ్ అయ్యే ఉద్దేశము, వెళ్ళవలసిన ఉద్దేశం చాలా పెద్దది. అందుకే నేను బ్రిక్ బై బ్రిక్ అంటే ఇటుక ద్వారా ఇటుక సమస్తమును బాగా సిద్ధపరిచి ఒక మంచి వేదికలో నిన్ను సిద్ధపరిచి ఈరోజు నేను అలా బటన్ నొక్కానంటే ప్రభు అంటున్నాడు సమస్తము క్షణాల్లో జరిగిపోతుంది. ఇంగ్లీష్లో దాన్ని ప్రావిడెన్స్ అని అంటారు. ఆ మాట ఏంటి? అందరూ ఆ మాట చెప్పండి. అంటే ఏంటి? ప్రావిడెన్స్. హల్లెలూయా చెప్పండి. ప్రావిడెన్స్ అంటే తెలుగులో ముందాలోచన అని అర్థం. ఏంటి? ముందాలోచన అంటే ఏంటో తెలుసా అర్థం? నీ జీవితాన్ని గురించి, నీ భవిష్యత్తుని గురించి ముందాలోచన కలిగి ఉన్నాడు ఒక ఆయన. హలో, స్తోత్రం చెప్పాలి. నువ్వు ప్లాన్ వేయకముందే, ఇంకో మాట చెప్పడం, అసలు నీకు ఆ ప్లానే లేదు. అసలు నువ్వు ఆ ప్లాన్ వేసుకుని కల్లో కూడా వేసుకోలేవు. అలాంటి ప్లాన్ వేసుకున్నాడు ఒక ఆయన నీ గురించి. కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి, యోసేపు ఎప్పుడైనా జీవితంలో కూర్చొని నేను ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడా? తన సందర్భాలను బట్టి కానీ, తనకి జరిగిన పరిస్థితులను బట్టి కానీ, అసలు కలలో కాదు కదా, ఊహలో కూడా. మీరు ఎవరైనా కూర్చొని నేను రేపు ప్రధాని అవుతాను అన్న అసలు నమ్మకం ఉంటుందా? మనం అనుకుంటాం గ్రామ సర్పంచ్ అయితే దాని దిక్కులేదు అనుకుంటాం. హల్లెలూయా చెప్పండి. అసలు వార్డు మెంబరే అవ్వలేదు. ఏమండి, ఆయన ఏ వార్డు మెంబరు కాదు. ఎవరు? యోసేపు. అసలు ఈ స్థితికి నేను వెళ్తానని కళ్ళగంటానికి ఒక్క ఆధారం కూడా లేదండి ఆయనకి. జరిగిన పరిస్థితులు ఊహించుకోండి ఒకసారి మీరు. కానీ దేవుడు తన ప్రణాళికలో యోసేపు ఏమవ్వాలనుకున్నాడు? చెప్పట్లా, ఇటు వినపడట్లా, ఆ ఎడలేదా? అది ముందు ఆలోచన ఎవరిది? దేవునిది. నీ గురించి దేవునికి ఒక ముందు ఆలోచన ఉంది. పక్కన చెప్పండి, దేవునికి నీ గురించి ఒక ముందు ఆలోచన ఉంది. చెప్పండి, దేవునికి నీకు ఒక ముందు ఆలోచన ఉంది. హల్లెలూయా. అయితే ఈ ముందు ఆలోచనలో ఉంది సంతోషం. దేవుడు మనము కోరుకొనక స్థితికి తీసుకెళ్తా అన్నాడు, సంతోషం. కానీ మధ్యలో పాటు తెలుసుకోవాలి ఇప్పుడు మనం. అర్థమైందా? ఆయన వేసిన ముందు ఆలోచనలో ఏమేమి ఉన్నాయి అనేది గ్రహించుకోవాలి. కొన్ని గ్రహించుకోక ఈరోజు సమస్య మనకి. నా మాట మీకు ఎంతమందికి అర్థమవుతుందో? ఒక వాక్యం చదువుతాను, ఆ వాక్యాన్ని మీ వాక్యంగా ఈరోజు తీసుకోవాలి. నా దేవునికి నా పట్ల ముందు ఆలోచన ఉంది,
ఆయన నన్ను ఏం చేయబోతున్నాడో అది నా జీవితంలో ఎప్పుడూ అనుకోని ఆలోచన నేను నిజంగా నమ్మితే, నేను చెబుతున్నాను, ఈ వాక్యాన్ని హృదయం లోపలికి తీసేసుకో. ఈ రోజున ఖచ్చితంగా దేవుడు అనుకున్న ఆలోచనలోకి నువ్వు వెళ్ళిపోతావు. కానీ నువ్వు వెళ్ళలేవు. నీకున్న ఆర్థిక పరిస్థితి, నీకున్న కుటుంబ పరిస్థితి, నీకున్న శ్రమలు, నీకున్న శోధనలు, నీకున్న ఏది ఆధారం చేసుకుంటే వెళ్ళలేవు అక్కడికి. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఆ బిజినెస్లో అంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలడు. ఆయన ఉద్యోగంలో తీసుకెళ్ళగలడు. ఎంతమంది ఆపినా ఆయనకి ఇవ్వగలిగిన దేవుడు. కానీ ఒక విషయాన్ని గ్రహించుకుంటే వస్తుంది ఉదయకాలం. మీరు ఎంతమంది చెప్తారు? నమ్మేవాళ్ళు చెప్పండి. దేవునికి నా పట్ల ఒక ముందు ఆలోచన ఉంది, బలమైన ఆలోచన ఉంది, బలమైన ప్రణాళిక ఉంది. స్వరాలు ఎత్తి గట్టిగా మీరు చెప్తా ఉండాలి. హల్లెలూయా. ఫిలిప్పీలకు 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని. సహోదరులారా చూడండి, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభులోటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తాడు అని అంటే, అదే వచనాన్ని ఏం రాశాడు ఇంగ్లీష్ బైబిల్ అంటే, ఒకసారి 12వ వచనాన్ని మనం చూస్తే కనుక, I would understand, brethren, that things which happened to me have fallen out rather unto the furtherance of the gospel. నాకు జరిగినవన్నీ కూడా, హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి, నాకు జరిగినవన్నీ కూడా. ఇగో మీరు నాతో మాట్లాడాలి, లేకపోతే చాలా కష్టం. మాట్లాడితే దీవించబడతారు. నేను అందుకే చెప్పాను, మీకంటే నేను ఎందుకు ఎక్కువ దీవించబడతా తెలుసా? వాక్యాన్ని ఎక్కువ నమ్మేస్తున్నా. మీరు తీసుకోకపోతే నేను తీసుకెళ్ళిపోతున్నా. అదేంటి మా పాస్టర్ గారు మాకంటే ఎక్కువ ఆశీర్వదించబడిపోతున్నారంటే, ఇక్కడ చెప్పే ప్రవచనాన్ని అన్నీ నేను నమ్మేసి ఆమె చెప్తున్నా కాబట్టి నేను దీవించబడిపోతున్నా. నాకు అదే దేవుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడు మాట్లాడినా అదేం వ్యర్థం అవుతుంది, అది నీకే ఉపయోగం అవుద్ది అన్నాడు దేవుడు. అక్కడ ఎవడో నమ్మకపోతే నువ్వు నమ్మేసి అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అందుకనే మీకంటే ఎక్కువ దేశాలు తిరిగాను నేను. మీరు తిరగాలని నేను ప్రార్థన చేస్తుంటే నేను తిరుగుతున్నానంటే అర్థం ఏంటి? నేను ఎక్కువ నమ్ముతున్నాను కాబట్టి. స్తోత్రం చెప్పండి. సో దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, నాకు సంభవించినవన్నీ అన్నాడు. ఆ మాట చెప్పండి, నాకు సంభవించినవన్నీ. ఇప్పుడు పౌలు పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? సువార్త ప్రకటించాలి అని. అదే కదా దేవుని పట్ల ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి నాకు సంభవించినవన్నీ ఆయన ముందు ఆలోచనలో అనుకున్న వాటికి నెరవేర్చడానికే అనేది అక్కడ వాక్యార్థం. అంటే నేను అంటాను, ఈరోజు నీకు జరిగిన మంచే కానీ చెడే కానీ, నష్టమే కానీ లాభమే కానీ, వేదనే కానీ సంతోషమే కానీ, రోగమే కానీ ఆరోగ్యమే కానీ, అలా అలా కలుపుకుంటూ వెళ్ళిపోతే అన్నీ అన్నీ దేని కొరకంటే ఆ ఆలోచన జరగటానికి. యోసేపుని తీసుకోండి, ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన ఈయన సహోదరులు క్షేమం కోసం వెళ్ళాడు. అది ఖచ్చితంగా దేవుని ప్రణాళికే. వెళ్ళినందుకు ఏం చేశారు? అతనిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత చంపేద్దామన్నారు. చంపేద్దామంటే అందులో ఒకడు వచ్చాడు, వద్దురా చంపదు, బతికి ఏదో వదిలేద్దాంలే, తీసుకెళ్ళి గుంటలో పడేద్దాం అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏం చేద్దాం అన్నాడు? గుంటలో పడేద్దాం అన్నాడు. అని చెప్పేసి అతడు అటు పక్కకి వెళ్ళంగానే వాళ్ళ సహోదరులు ఇంకొకడు వచ్చి అన్నాడు, ఎందుకు లేరా అని చంపడం, కిల్లు ఎందుకు, సెల్ల చేద్దాం అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈయన చంపడం ఎందుకు, అమ్మేద్దామని అన్నాడంట. ఆయన ఇల్లు వచ్చే లోపల వీళ్ళు అమ్మేసారండి. హల్లెలూయా చెప్పండి. అమ్మేసిన తర్వాత ఈయన తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయారు. ఆ ఇష్మాయిలీలు అటు వస్తూ వస్తూ కొనుక్కొని వెళ్ళిపోయారు. చివరికి ఇటు వచ్చేపాటికి మనిషి లేడు. ఎంత ఉన్నాయంటే 20 వెండి నాణాలు ఉన్నాయి, డబ్బులు వచ్చేసినాయి, మనిషి లేడు. సర్లేని పోనేని ఇంకా వెళ్ళిపోయిన తర్వాత యోసేపు జీవితం మనం చూస్తే ఆ రాజుగారి ఇంట్లో ఉన్నాడు. ఆ పోతీఫర్ యొక్క ఇంటిలో ఉంటున్నప్పుడు ఎంత దేవుడు గొప్పోడో చూడండి. ఆ దినాలలో బానిసుల్ని అమ్మేటప్పుడు ఎవరో పడితే వాళ్ళు కొనుక్కుంటారు డబ్బులు ఇచ్చుకొని. కానీ కొనుక్కునేవాడిని కూడా రాజగృహంలోంచి వచ్చి స్పెషల్గా అక్కడికి వెళ్ళేటట్టు కొనుక్కునేటట్టు చేసేది దేవుడు. అంటే నీ కొనుక్కుంటంలో కూడా దేవుని ఉద్దేశం ఉంది. నీ గోతులో వేసినప్పుడు కూడా దేవుని ఉద్దేశం ఉంది. నేను నమ్ముతున్నా, నువ్వు నమ్మితే స్తోత్రం చెప్పు. నిన్ను అమ్మినప్పుడు దేవుని ఉద్దేశం ఉంది అందులో.
నిన్ను ఆ గుంటలో పడేసినప్పుడు దేవుని ఉద్దేశం ఉంది. అక్కడ అమ్మటానికి పెట్టినప్పుడు ఎవరిని తీసుకురొచ్చు, ఎందుకంటే పడేసిన మరుక్షణం వచ్చేసారు అమ్మేవాళ్ళు. అదంతా దేవుడి కృప. అది హల్లెలూయా చెప్పండి. మనము పాజిటివే తీసుకుంటాం. నేనేమంటానంటే ఈ ముందు ఆలోచన కలిగిన దేవుని యొక్క ప్రణాళికలో జరుగుతున్నవన్నీ ఆయన తెలిసే జరిగినాయి. ఆయన నాలెడ్జ్ లేకుండా ఏది జరగలేదు అన్న ఆలోచన నీకు వస్తేనే ఈ రోజున ఒక బలమైన విడుదల జరుగుతుంది. ఆయన మంచితనం అప్పుడే నువ్వు చూడగలుగుతావు. ఆయన గొప్ప సంగతులను ఈరోజు అప్పుడే నువ్వు చూడగలుగుతావు. అదే దేవుడు మనందరికీ చెప్తున్న వాక్యం ఈరోజు. నేను ఒక ప్రశ్న అడుగుతా, చెబితే నేను చాక్లెట్ ఇస్తాను మీకు. హల్లెలూయా చెప్పండి. పుకార్లు అంటారు తెలుసు. పుకార్లు కూడా దేవుడి చిత్తంలో జరుగుతాయి అంటారా? అయితే చెప్పండి ఎక్కడుంది? చాక్లెట్ ఇస్తారని ఇస్తాన్నారా? హల్లెలూయా చెప్పండి. నేను వాక్యం చేస్తే షాక్ అయ్యాను. ఒక చోట మన మీద పుకారు చెప్పినా కూడా అది కూడా ఉందంట మన ప్రణాళికలో. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ముఖాలు వెలిగిపోతున్నాయి. వచ్చినప్పుడేమో నా గురించి ఇన్ని పుకార్లు బాధతో వచ్చారు. అబ్బా, అది కూడా దేవుడి దాంట్లో ఉందనే వాటికి ముఖాలు వెలిగిపోతున్నాయి. మన గురించి పుకార్లు చెప్పుకుంటే చాలా సంతోషం. తొందరలో మనం లాంచ్ అవ్వబోతున్నాం. హల్లెలూయా చెప్పండి. ఎక్కడుందంటే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఉంది. ఎక్కడుంది? యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథంలో దూత వచ్చి శత్రువు వచ్చినప్పుడు సంహరించింది లక్షల మందిని. అక్కడ ఒక మాట రాసుంది. నీ ఉదయం చదువుతున్నప్పుడు నాకెంతో సంతోషం అనిపించింది. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనములో, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని. తెలుగులో ఏం రాశాడు? వదంతి విని. ఇంగ్లీష్లో మీరు చూడండి, షూర్లీ ఐ విల్ సెండ్ ఎ స్పిరిట్ అపాన్ హిమ్ అండ్ హీ షల్ హియర్ ఎ రూమర్. రూమర్ అంటే పోకారు. అతడు ఏమి వింటాడంటే ఒక రూమర్ వింటాడంటే. అసలు యాక్చువల్గా రూమర్ ఏంటంటే అది ఎవరికో సంబంధించిన విషయం. ఎవరికో వెళ్ళాల్సిన వార్త వీడు విన్నాడు. ఎవరు? రాజుగారు. దేవుడు అన్నాడు, నువ్వేం బాధపడకో, అటు లేదు ఇటు వస్తుంది. వాడు విని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. నీ మీద ఎందుకు రాడు. ఈ పుకారుని బట్టి వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను కొడుకులే కాసుకొని కూర్చున్నారంట చంపడానికి. బా, ఎంత వాక్యం! దేవుడికి ఎంత గొప్ప స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. చూడండి, అందుకే అంటున్నాడు, అండ్ హీ విల్ హియర్ ఎ రూమర్ అండ్ రిటర్న్ టు హిజ్ ఓన్ ల్యాండ్ అండ్ ఐ విల్ కాస్ హిమ్ టు ఫాల్ బై ద స్వార్డ్ ఇన్ హిజ్ ఓన్ ల్యాండ్ అంటున్నాడు. చూడండి, నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతను కూల చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కొన్ని పుకార్లు ఉన్నందుకు స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకా చెప్పనివ్వండి పుకార్లు, అవి మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా పుకార్లు నేను అసలు ఈ మాట్లాడంటే నాకు ఆశ్చర్యం వేసి, ఏడు ప్రభు నేను ఎప్పుడు నేను అందుకే ఎప్పుడు మాట్లాడినా నా చుట్టూ 2-3 నెట్టుకుంటా ఆధారంగా ఉంటారని. నిజం, అడిగి చూడండి. ఎవరితో మాట్లాడా నా పక్కన 2 నెట్టుకుంటాను. ఎందుకు అని అంటే వాళ్ళు ప్రూఫ్గా ఉంటారని. అయినా సరే పుకారు వచ్చిందని అంటే, ఇదేంటి ప్రభు అన్న, నువ్వేం బాధపడుకో, నీ ఉన్నతమైన ఆలోచనలో ముందు ఆలోచనలు అది కూడా ఉందన్నాడు దేవుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక మంచి భవిష్యత్తు కలిగిన వాడి జీవితంలో అంగీకారం మాత్రమే కాదు, తృణీకరణ కూడా ఉంటుంది. పొగడటం మాత్రమే కాదు, పుకార్లు కూడా ఉంటాయి. వేదన మాత్రమే కాదు, సంతోషం కూడా ఉంటుంది. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యం అర్థమవుతున్నారు, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ఇందులో ఇంకో 2 కూడా ఉన్నాయి. గుర్తు చేసుకుంటాం ఉంది, మర్చిపోవడం కూడా ఉంది. అందులో దేవుని యొక్క ప్రణాళికలో నిన్ను కొన్ని చోట్ల గుర్తు చేసుకునే సందర్భాలు ఉన్నాయి, నిన్ను కొన్ని చోట్ల మర్చిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. యోసేపులోనే కనబడుతున్నాయి కొన్ని చోట్ల మర్చిపోయిన పరిస్థితులు. కానీ అతని జీవితంలో ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు కొన్ని గుర్తుకు తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి.
నాకు తెలియదు ఎంతమందికి అర్థమవుతుందో, కానీ నాకైతే సంతోషం తట్టుకోలేకపోతున్నాను. దేవుని వాక్యం యొక్క సంతోషం ఎంత ఉంటుందంటే, ఎంత మనల్ని బలపరుస్తుందో దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, ఈ రోజున ప్రభువా ఇంతవరకు నా జీవితంలో జరిగింది నీ నాలెడ్జ్ లేకుండా ఏం జరగలేదు. అది నష్టమైనా సరే, ఒక వ్యక్తి వచ్చాడన్నా, ఒక వ్యక్తి వెళ్ళిపోయాడన్నా, ప్రభువా నాకు లాభమైన, నష్టమైన, దుఃఖమైన, సంతోషమైన సమస్తము అది నీ చిత్తములో ఉన్నదే, అది నీ ప్రణాళికలోనే అని అనండి. నేను అంటాను, కొన్ని విడుదల నిన్ను పరిగెట్టుకుంటూ వస్తాయి. హల్లెలూయా. కొన్ని కనెక్షన్స్ తెలియకుండానే వస్తాయి. ఈనాళ్ళు నువ్వు కనెక్ట్ అవ్వడానికి పరిగెట్టావు, దేవుడు నుండి కొన్ని కనెక్షన్ నీ దగ్గరికి వస్తాయి. కొన్ని జీవితంలో కార్యాలు నీ దగ్గరికి రాబోతున్నాయి. కొన్ని ఫోన్ కాల్స్ నీ దగ్గరికి రాబోతున్నాయి అంటున్నాడు. కొంత మనుషులు నీ దగ్గరికి రాబోతున్నారు అంటున్నాడు. కారణము అంగీకరించాలి. పౌలు వలె నా జీవితంలో సంభవించినది అంతయో ఆయన వలనే జరిగింది. ఇంకొకటి బాగా సంతోషపడటానికి ఒక మాట చెప్తాను, మీరు చాలా సంతోషపడతారు. చెప్పండి, నేను చాలా సంతోషపడతాను. ఏం చేస్తాను, అందరూ చెప్పాల్సి వస్తుంది LKG పిల్లలకి. హల్లెలూయా. ఎందుకంటే చెప్పంగానే సంతోషం మీలో రావాలి ఆటోమేటిక్గా. అక్కడక్కడక్కడ కనపడుతుంది సంతోషం. కొంతమంది అంత చెప్పినా నువ్వు చెప్పయ్యా నీకు అన్నట్టు ఆ ముఖం చూస్తే సబ్బుద్ది అవట్లే. అది హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకొకటి పౌలు గురించి దేవుడు చెప్పాడు. ఇది బాగా మిమ్మల్ని ఆదరిస్తుంది, నన్ను కూడా ఆదరించింది. దేవుడు భలే మాట్లాడతాడండి. కొంతమంది విషయాలు కంటి ముందు పెట్టి ప్రార్థన చేస్తుంటే అసలు దేవుడు ఏంటి ప్రభువా నువ్వు మాట్లాడే విధానం ఎంత అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. పౌలుతో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు రోములో వెళ్తావు, అది నీ వాగ్దానం అన్నాడు. చెప్పండి ఏంటి? ఇక్కడ చాలామందికి వాగ్దానాలు ఉన్నాయి. అమ్మ ఆడపిల్లలు మీకే UK వెళ్తానని ఉందయ్య గారు, కెనడా వెళ్తానని ఉందయ్య గారు. ఈ కెనడా వాగ్దానం కలిగిన వాళ్ళు, UK కలిగిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈరోజు సాయంత్రం వాగ్దానం ఉన్నాం, రేపు పొద్దున్న ఎవరో వస్తారు మన దగ్గర టికెట్లు పట్టుకొని. అల్లెల్లో చెప్పండి, టికెట్లు పట్టుకొని వచ్చి, అమ్మా దేవుడు నిన్న సేవకుడితో చెప్పాడు, ఇదిగో టికెట్లు వెళ్ళు. అలా జరగదు, అందుకే నువ్వు కృంగిపోతున్నావు. అలా జరగదు. వాక్యంలో చూపిస్తాను మీకు, ఎలా జరుగుద్దో చూపిస్తాను. అప్పుడు నీకు అర్థం అవుద్ది కరెక్ట్గా దేవుడు ప్రణాళికలోనే ఉన్నావు ఈరోజు. స్తోత్రం చెప్పరే. మనం అనుకునే అందరూ అదే, UK అనగానే రేపు పొద్దున వచ్చేస్తుంది టికెట్. ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మీకు తెలుసా, ఎప్పుడైతే దేవుడు వాగ్దానం పౌలుకి ఇచ్చాడో, దేవుడు రోముకు తీసుకెళ్ళా, యెరూషలేముకు తీసుకెళ్ళాడు. కంప్లీట్ ఆపోజిట్ ప్లేస్ అది. ఇంకొకటి కూడా చెప్పనా, అరెస్ట్ అయ్యాడు యెరూషలేములో. ఈ రోజున నీ మనసులో అనుకుంటుంది అదే కదా, ప్రభా నేను అక్కడికి వెళ్తాను అనుకున్నా, నన్ను తీసుకొచ్చి సత్తనపాడులో అరెస్ట్ చేసావు, హైదరాబాదులో అరెస్ట్ చేసావు. ఎవరికో వెళ్ళిపోతుంది వాక్యం, పేర్లు వస్తున్నాయంటే అర్థం అదే. నన్ను హైదరాబాదులో అరెస్ట్ చేసావయ్యా, సత్రంపాడులో అరెస్ట్ చేసావయ్యా. కరెక్ట్, అది కరెక్ట్. ఇంకో మాట చెప్పునా, ఇక్కడ విచిత్రం ఏంటనంటే, తెలియని ప్రదేశంలో పెట్టాడు పౌల్ని దేవుడు. అరెస్ట్ అవటమే కాదండోయ్, అక్కడ పెద్ద సీన్ ఒకటి జరిగింది. అదే జరుగుతుంది నీ జీవితంలో, మేబీ ఇంకొక రకంగా జరుగుతుందేమో. అక్కడ జరిగింది ఏంటి తెలుసా, ఎప్పుడైతే పౌలు యెరూషలేములోకి వచ్చాడో 40 మంది, చెప్పండి ఎంతమంది? గట్టిగా చెప్పాలి. వెనకాల కొంచెం గట్టిగా చెప్తారా? ఈ లైట్లో మీరు కనపడట్లే, అందుకని చెప్పాల్సి. ఈ లైట్ కలర్ వెలుగెక్కువ, వెనకాల కనపట్ల. 40 మంది అంట కూర్చొని ఒక మీటింగ్ చేశారు. ఈ పౌలు అనేవాడిని ఈ రాత్రి కల్లా మనం చంపేయాలి, అతన్ని చంపేంత వరకు భోజనం చేయము, నీళ్లు తాగం. పౌలు గారు, ఏంటండి మీ వాగ్దానం? చెప్పాలి. రోమ్కి వెళ్తామని.
ఎక్కడున్నారండి పౌలు ఇప్పుడు? అన్ని బాగున్నాయా? 40 మంది ఏకీభవించి చంపేస్తామని ప్లాన్ వేసి కూర్చున్నారంట. మీరు చెప్పండి, జరుగుతుందా? మన భాషలో మాట్లాడుకుందాం వాక్య సంగతి. ఆలోచించొచ్చు. అసలే రోముకు వెళ్ళగలిగిన అసలు ఆలోచన వస్తుందా? 40 మంది అంట. మీకు వచనం చూపిస్తా, చెప్పిన తర్వాత ఎందుకు చూపిస్తా అంటే ప్రూఫ్ కోసం. హల్లెలూయా చెప్పండి. విషయం అర్థం అవ్వాలని అందుకే నేను చెప్తా ఉన్నాను. చాలామంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి వాక్యం అర్థం చేసుకుంటాం కష్టం కాబట్టి నిదానంగా చెప్తాను. ఎంతమంది? అందరూ చెప్పండి, ఎంతమంది? 40 మంది గ్రూపు. నేను ఈ మాట చెప్తే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఇప్పుడు కాదు. అంటే దేవుడు అసలు ఆయన చాలా గ్రేట్. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఈ 40 మంది మీటింగ్ మధ్యలో పౌలు యొక్క సహోదరు యొక్క కొడుకుని తీసుకొచ్చి ఈ గ్రూప్ మీటింగ్లో కూర్చోబెట్టాడు. కొట్టడమ్మ చప్పట్లో. అప్పటి వరకు ఎక్కడా కనపడ్డ బైబిల్లో మీకు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో, ఎందుకు వచ్చాడు తెలియదు. కూర్చున్నవాళ్ళు మీటింగ్ ఎవరి మీద? పౌలు మీద. మీటింగ్లో ఎవడున్నాడు? హల్లెలూయా చెప్పండి. మొత్తం వినేసి అడిగిన, హల్లెలూయా చెప్పండి. మొత్తం విన్న తర్వాత ప్లాన్ మొత్తం మారిపోయింది, స్కెచ్ మొత్తం మారిపోయింది. హల్లెలూయా చెప్పండి. స్కెచ్ మారిపోయి ఎలాగైపోయిందంటే, అప్పుడు దాకా ఈయన పట్టుకొని ఖైదీగా తీసుకొచ్చిన ఆయన్ని పెద్ద సెక్యూరిటీతో వెళ్ళే దాంట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు అసలు వింటుంటేనే అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుడి కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. 40 మంది చంపడానికి ప్లాన్ చేసుకొచ్చిన ఆయన్ని అక్కడి నుంచి ఎలా వెళ్తాడు తెలుసా బయటికి? పెద్ద సెక్యూరిటీ ఆయనకి. నేను చదివి వినిపిస్తా మీకు. హల్లెలూయా చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు కాదు, 200 మంది. ఒక గుంపు 200, ఇంకొక గుంపు 200, ఇంకొక 70 రథాలు. వాటి మధ్యలో వెళ్తున్నాడు ఈయన. ఎవరు? వాగ్దానం కలిగినోడు. ఇదంతా ముందాలోచనలో రాశాడు దేవుడు ఆల్రెడీ. కొన్నిసార్లు అర్థం కాదు మనకి. ఏంటి ప్రభువా, నేను అనుకున్న కాని చోట ఉన్నాను, కోరుకోని చోట ఉన్నాను, ఇక్కడ అరెస్ట్ అయిపోయినేంటి, ఇక్కడ స్టక్ అయిపోయినేంటి అని అనుకుంటున్నావు. అన్నీ ఆయన చిత్తములోనే జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి, చేతులు చెప్పండి. అన్నీ నీ చిత్త ప్రకారమే జరగాలి ప్రభు. అది మంచి అయినా చెడైనా కీడైనా ఏదైనా సరే సమస్తము ఆయన చిత్తములో ఉన్నప్పుడు దేవుడు అన్నీ జరిగిస్తారు. ఇప్పుడు చదవండి అపోస్తులు 23వ అధ్యాయంలో నేను చెప్పిన సందర్భం మీకు కనపడతా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూడండి. అదిగో, అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి ఏం చేశాడంట? చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగా. 13వ వచనం చూడండి. 12వ వచనం, ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనుటకు ఒట్టు పెట్టుకున్నారు. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకులు యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతని గురించి మనం పూర్తిగా విచారించి తెలుసుకోనట్లు అతన్ని మీ యొద్దకు తీసుకురమ్మని సహస్రాధిపతితో మనము చేయుడి. నేను చెప్పిందంతా కరెక్టా కదా? కొంచెం చెప్పండి అమ్మా. 23వ వచనంలో ఏముంది? తరువాత అతడు శతాధిపతుల్లో 2 తన దగ్గరికి పిలిచి కైసర్ వరకు వెళ్ళుటకు. అందరూ మాట చెప్పండి, ఎక్కడికి? దేవుడు చెప్పిన మాట ఏంటి? నిన్ను కైసర్ ఎదుట రోములో నిలబెడతానన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. కైసర్ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులు, అంటే 200 మంది సైనికులు
70 మంది గుర్రపు రౌతులు, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచి సౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ వద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. స్తోత్రాలు స్తోత్రాలు చెప్పాలి దేవుడికి. నువ్వు స్తోత్రం చెబుతున్నప్పుడే కార్యాలు జరుగుతున్నాయి. ఈ రోజున ఈ ఆరాధనలో కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు అరెస్ట్ అయిపోయిన యెరూషలేములో నుండి, నువ్వు అరెస్ట్ అయిన ప్రదేశములో నుండి నా దేవుడు ఈరోజే నిన్ను చాలా ఘనముగా పంపించబోతున్నాడు వాగ్దానములోనికి. ఓ స్తోత్రమయ్యా. నేను చెప్తున్నాను, ఎవరితో ప్రవచనంగా చెప్తున్నాడు. నేను ఇక్కడ అరెస్ట్ అయిపోయానండి అనుకుంటున్నావు. దేవుడు అన్నాడు, నిన్ను ఘనముగా తీసుకెళ్ళబోతున్నాడు. వాగ్దానం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? రోముకి. అక్కడికి వెళ్ళేవరకంట ఇక నుంచి ఫుల్ సెక్యూరిటీ. 2 మంది సైనికులు, 200 మంది ఈటెలు, 70 మంది గుర్రపోతులు, వీళ్ళందరి మధ్యలో వెళ్తున్నాడు ఒక ఆయన. రాత్రి ఏమన్నారు వీళ్ళందరూ? 40 మంది చంపేస్తాం, భోజనం చేయమన్నారు. పాపం ఎంత ఆకలేసి ఉంటుందో. హల్లెలూయా చెప్పండి. మన మీద ఏడు అలాగే ఉంటుంది. మనకి ఏదో అయిపోవాలని ఏడుతానే ఉంటాడు. భోంచేడు, అన్నం తిండు, ఆడి సిక్కిపోతామే కానీ మనకేం అవదు. హల్లెలూయా చెప్పండి. ఆడు చిక్కిపోతారు, మనకేం అవదు. ఇంకా నీకు డిగ్నిటీ పెరిగింది. అసలు నువ్వు వచ్చింది ఎలా వచ్చావు, వెళ్ళేది ఎలా వెళ్తున్నావు? వచ్చినది ఖైదీలాగా వచ్చాడు, పట్టబడిన వాళ్ళలాగా వచ్చాడు. ఫుల్ సెక్యూరిటీతో దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను రోమ్లో లాంచ్ చేయాలనుకున్నాడు దేవుడు. అందుకు ఆయన ప్రణాళికలో సిద్ధపరచుకున్న ప్లాట్ఫామ్లో ఇవన్నీ ప్రొవిడెన్స్గా దేవుడు తన ముందు ఆలోచనలో సమస్తము నిర్ణయించున్నాడు. ఆయన నమ్మిన వారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, బాధపడకండి. ఈరోజున యోసేపు ఏం అనుకోలేదు. అసలు తన ప్రణాళికల గురించి ఆలోచనే లేనివాడు, ప్రధానమంత్రి అవ్వాలని. కానీ ఇవన్నీ సిద్ధపరిచి తన్ని ప్రధానమంత్రి స్థితిలోనికి తీసుకెళ్ళింది. 2 మాటలు చెప్పి నేను మరలా వాక్యంలోకి వస్తాను. నేను చెప్తాను, దేవుడు కొన్ని లాంచ్ చేయబోతూ ఉన్నాడు. లాంచ్ చేయడానికి క్షణాలే పడుతుంది, కానీ అది లాంచ్ చేయడానికి కొరకు సిద్ధపడిన వేదిక చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అది అంత ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సిద్ధపాటు కనపడదు, లాంచ్ ఒకటే కనపడుద్ది. హల్లెలూయా చెప్పండి. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నిన్ను సిద్ధపరిచింది మరొకరిని లాంచ్ చేయటానికి. హల్లెలూయా చెప్పండి. కానీ నిన్ను కనపడేటట్టు చేస్తాడు, తర్వాత నువ్వు కనపడవు. ఇంకా అర్థం అవటానికి చెప్పమంటారా? యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేశాడో మనకి ఎవరికి తెలియదు. రూతును గురించి మనం చదువుతాం. బోయాజుని పెళ్లి చేసుకుంది. అప్పటి వరకు ఉన్న స్టోరీ అంతా బైబిల్లో చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫ్యామిలీ లైఫ్ గురించి ఏం చెప్పలేదు, మరి ఏమీ రాయబడలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళని ఎందుకు సిద్ధపరిచాడంటే మరొక విషయాన్ని ముందుకు తీసుకురావడానికి. ఆ విషయం ఏంటంటే, ఆ సంతానముల నుండి రాబోతున్న దావీదు సంతతి అయిన ఆయనను గురించి తీసుకురావటానికి ఇక్కడ వీళ్ళని లాంచ్ చేశాడు. యోసేపును కూడా ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలీయులకి చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. కొన్ని సందర్భాల్లో నువ్వు కనపడవు, నిన్ను బట్టి కొన్ని లాంచ్ అవుతూ ఉంటాయి. కానీ నిన్ను అక్కడ చూపిస్తాడు దేవుడు, తప్పనిసరిగా ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ రూతును బట్టి, ఈ యోసేపును బట్టి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిస్థితులు అన్నిటినీ మార్పు చెంది. యేసయ్య 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఎవరికి తెలుసా? ఎవరికీ తెలియదు. కానీ ఆయన 3.5 సంవత్సరాలు మట్టికే చెప్పబడింది బైబిల్లో. అది ఏం తెలియనట్టుగానే ఉంటా ఉంది. కొన్ని మన జీవితంలో తెలియకుండా ఉంటాయి కొన్ని అనుభవాలు. ఈ అనుభవాలు ఏంటంటే మనల్ని సిద్ధపరిచే వేదిక అన్నమాట.
స్తోత్రం చెప్పండి. ఎందుకు అనంటే దేవుడికి మన పట్ల ముందు ఆలోచన ఉంది కాబట్టి. ఈరోజు ఒక సాక్ష్యం చెప్తేనండి, జరిగిందే అందరూ చప్పట్లు కొడతారు. అది జరగటానికి వెనకాల వెళ్ళిన మార్గం ఎవరికి తెలుసు? అవమానం ఎవరికి తెలుసు? నింద ఎవరికి తెలుసు? పుకార్లు ఎవరికి తెలుసు? వేదన కన్నీళ్ళు ఎవరికి తెలుసు? ఎవరికి కనపడాల. కానీ వాటి ఫలితమే అది లాంచ్ అయింది. అక్కడ అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఎంతమందికి దేవుని వాక్యం వరకు స్తోత్రం చెప్పాలి? గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు బాగా సిద్ధపడు, ప్రార్థన చేసుకో, తొందరలో నేను లాంచ్ చేస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. సంఘాన్ని నేను లాంచ్ చేస్తా అన్నాడు దేవుడు. దేవుడు నాకు చెప్పిన దర్శనం ఏంటంటే, లాంచ్ అవ్వకుండా ఒక పెద్ద వృక్షము చుట్టుకొని ఉందన్నాడు దేవుడు. నేను లాంచ్ చేయబోతున్నాను అంటే దీని చుట్టూ ఒక వృక్షం చుట్టుకొని ఉందనుకోండి, ఇది కనపడదు. హల్లెలూయా చెప్పండి. కనపడద్దా? మన ఇంటి చుట్టూ ఒక చెట్టు ఉందనుకోండి, ఇల్లు కనపడద్దా? కనపడాలంటే ఆ వృక్షం తీయబడాలి. దేవుడు అన్నాడు, నేను లాంచ్ చేస్తాను, నేను చుట్టుకున్నది ఏదైనా నేను తీస్తాను. ఆయన లాంచ్ చేయాలనుకున్నప్పుడు అది నిమిషాలు మట్టుకే, కానీ అది చేయుట కొరకు దేవుడు సిద్ధపరచనిది కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల అనుభవాలు. చేతులెత్తి అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం ఈరోజు అర్థమవుతుంది? దేవుడు నాతో మాట్లాడుతా అన్నవారు స్తోత్రం చెప్పండి. నేను ప్రతి ఆదివారం ఇంటికి వెళ్ళాక చాలామంది మెసేజ్ పెడుతున్నారు. నాకు చాలా సంతోషిస్తుంది. దేవుడు నాతో చాలా బాగా మాట్లాడాడు అన్నయ్య అని చెప్తాను. నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను చెప్పినందుకు కాదు, దేవుడు వారిని బలపరిచి ఇంకా ప్రార్థన చేయాలనిపించింది నాకు. ఆ పరిస్థితుల్లో నాకు దేవుడు ఈ విషయంలో అసలు మనిషి మాట్లాడినట్టు మాట్లాడాడన్నా అని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు ఆన్లైన్లో ఒక తల్లి గారు సాక్ష్యం చెప్పింది. ఆమె ఇంట్లో పడక మీద ఉంది, లేవలేని పరిస్థితుల్లో. వాక్యం వింటూ నాకు కన్నీళ్ళు ఆగలేదన్న. వాక్యం అంతా నా కోసమే దేవుడు మాట్లాడాడు. నేనేమంటాను తెలుసా? నన్ను బట్టి కాదు, కానీ ఇక్కడి నుంచి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎంతవరకు తీసుకుంటున్నాము, ఎంతవరకు ఆ మాటల మీద మన జీవితాలు కట్టుకోగలుగుతున్నాం. అంతటిగా అన్నాడు, ఈ నా మాటలు విని వాటు చెప్పున చెయ్యివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. అలా కట్టుకునేవాడు గాలి వస్తే పడడో, వరద వస్తే పడడో. నిన్న రాత్రి అదే వాక్యం చెప్పాను నేను. జ్ఞానవంతుడు కట్టుకున్నాడు, చెప్పాలి, ఇద్దరు కట్టుకున్నారు. 3 రకాలు ఉంటారు ఇప్పుడు ఇక్కడ. వినేవాళ్ళు, విని చేసేవాళ్ళు, విన్నోళ్ళు ఉంటారు ఇక్కడే, కానీ వినరు. ఈ మూడిట్లో విని చేసిన వాడు స్ట్రాంగ్గా కట్టుకున్నాడు. మరి ఇంకోటి కూడా కట్టాడు ఇల్లు, కానీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది ఆ ఇల్లు. ఏంటి తేడా అంటే వారు ఆలోచించిన విధానం. జ్ఞానవంతుడు ఏం ఆలోచించుకున్నాడంటే, నా జీవితానికి కావలసింది బలం, నా జీవితానికి కావలసింది కాపుదల. హల్లెలూయా చెప్పండి. జ్ఞానం లేనివాడు ఏమనుకోడు తెలుసా? నా జీవితానికి కావలసింది వేగం, నా జీవితానికి కావాల్సింది లాభం అని అనుకున్నాడట. అందుకే స్పీడ్గా కట్టాడు. ఎంత స్పీడ్ కట్టాడు అంత స్పీడ్కి వెళ్ళిపోయింది. ఈయన లేటుగా కట్టాడు, కానీ అంత స్ట్రాంగ్గా నిలబడింది. సామెతల్లో అంటాడు, నీతి మంతుని యొక్క గృహము నిత్యము నిలుచు పునాది వలె ఉన్నది. కట్టడం అన్నాడు ఇంగ్లీష్లో, పునాది అన్నాడు. బుద్ధిహీనుని యొక్క ఇల్లు గాలి చేత కొట్టబడిపోయింది అని అంటాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. నీళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? మీ ఇల్లు ఎలా ఉండాలి? జ్ఞానవంతుడి ఇల్లులా ఉండాలా, జ్ఞానం లేనోడి ఇల్లు ఉండాలి? జ్ఞానం. లేట్ అయినా పర్లా. ఏంటి, ఏం జరగలేదా? జరగలేదండి, పునాది వేస్తున్నాం అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మాది ఇంకా పునాది అవ్వలేదని చెప్పండి. చూసావా, మా ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది, చూడు రంగులు వేసేసాం, అసలు మామూలుగా ఉందో చూడు, నీదేంటి ఇంకా పునాది? అవును, మాది పునాది అవ్వలా, వేస్తున్నా ఇప్పుడే. నా పునాది ఖర్చుకి నీ ఇల్లు అయిపోయిందిగా, పర్వాలేదు. నాకు పునాది ఖర్చు అయినంత ఖర్చుతో ఇల్లు కట్టేసుకున్నాడు. నేను ఎక్కడున్నాను? ఇంకా పునాదిలోనే ఉన్నాను. సంబరపడిపోయాడు. వర్షం వచ్చింది. వర్షం ఆశీర్వాదమా శాపమా?
చెప్పాలి గట్టిగా, ఆశీర్వాదం. కానీ వచ్చింది శాపంలాగా మారింది. ఎప్పుడు గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు చాలామంది అర్థం అవటానికి ఒక మాట చెప్తారు, పిల్లల ఆశీర్వాదమా శాపమా. కానీ ఈరోజు పిల్లల గురించి నాకు అసలు బాధ లేదన్న స్తోత్రం చెప్పండి. ఏటి ఆగిపోయేటి ఇలా ఈరోజు పరిస్థితి ఏంటంటే, పిల్లలు లేనివాడే సంతోషంగా ఉన్నాడు. పిల్లలు లేనివాడు ఆ బాధ ఏదో రకంగా తీర్చుకుంటాడు, కానీ పిల్లలు ఉన్నవాడు బాధ తీర్చుకోలేకపోతున్నాడు. వాళ్ళు 10 మంది బాధపడితే వీళ్ళు 1000 మంది అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే మాట ఎట్లా, ఇటు రమ్మంటే అటు వెళ్ళిపోతున్నాడు, అటు వెళ్ళమంటే ఇటు వెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుడు ముందే చెప్పాడు, ఈ నా మాటలు వింటేనే, బాలుడు నడవవలసిన త్రోవలు నడిపిస్తేనే పెద్దోడయ్యాక నీ మాట అంటాడు. హల్లెలూయా. పెద్దోడయ్యాక నీ మాట వినాలంటే చిన్నప్పుడు ఇదిగో ఈ స్కూల్లో జాయిన్ చేయాలి. ఏ స్కూలు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక్కడ నేర్చుకుంటాడు అసలైంది. ఇది లోపల గద్దిస్తుంది. ఈయన ఇంత భారీ అయిపోయాడు మనకంటే, చూడలేనంత భారీ అయిపోయాడు. ఏమంటాడు మన మాట ఎండో. బైబుల్ చాలా కరెక్ట్ అండి. ఆడికి వేయవలసిన పునాది వేయాల్సినప్పుడు వేయాలి. హల్లెలూయా చెప్పండి. నేర్పించవలసిన సమయంలో నేర్పించాలి. ఒక్కొక్క వయసులో నేర్పించాల్సిన విషయాలు ఉంటాయి. 17 నుంచి 20 వయసులో అడిగి చెప్పాలి, బాబు ఊరకనే రాలేదురా నాయన మనం ఈ స్థితికి, ఇది ఉంది, ఇలా ఉంది, ఈ పరిస్థితిలో ఇలా వచ్చామని ఎంతమంది చెప్తాం చెప్పండి? మనం ఎవరం చెప్పాం. వాడు ఏమనుకుంటాడంటే, ప్రతి టైంకి అమ్మ అన్నీ తెచ్చేస్తుంది, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, చెప్పట్లేదు అనుకుంటాడు. ఆ కష్టాన్ని చూపించరు, అమ్మో అంటారు. వాడు ఇది మొత్తం అవగొట్టేస్తాడు. అప్పుడు కష్టాలు మొదలవుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రతి విషయం చెప్పాలి మనం. హల్లెలూయా చెప్పండి. ప్రతి విషయం ఊరకనే రాలేదు ఈ స్థితికి. చాలా కష్టాలు పడి, చాలా అవమానాలు ఎదుర్కొని ఈ స్థితికి వచ్చాం. ఇది నేను జాగ్రత్తగా నిలబెట్టుకోరా. నిలబెట్టుకోవాలంటే ఆయన కావాలి, ఆయన వాక్యం కావాలి, ఆయనతో సహవాసం కావాలి అని అలా చెప్పేవాళ్ళు ఎంతమంది? చదువు ఆదివారం కూడా చదువు, సోసరికి వెళ్ళిపో, ఆదివారం ప్రార్థన మానే వెళ్ళిపో. ఆ తర్వాత ఈ తల్లి ప్రార్థన మాని ఎత్తుకుతా ఉంటే వీడు ఎక్కడ ఉన్నాడా అని. హల్లెలూయా చెప్పండి. నేనేమంటున్నాను సార్, చదవాలి. ముఖ్యమైనవి ఉంటాయి, అవసరమైనవి ఉంటాయి. ఇది చాలా అవసరమైంది. ఇది జీవితాన్ని నిలబెట్టేది. ఇది హల్లెలూయా చెప్పండి. చేతులతో అందరూ స్తోత్రం చెప్పండి. సో ఇవన్నీ చెప్పాలనుకోలేదు, ఎందుకో ప్రభు అలా మాట్లాడుతున్నాడు కాబట్టి. నేను చెప్తున్నా, తల్లిదండ్రులారు ఏం బాధపడద్దు. మీ పరిస్థితులన్నిటిని తీసుకొచ్చి దేవుడు మీ ద్వారా మీ కుటుంబంలో కొన్ని అద్భుతమైన లాంచ్ అయ్యే కార్యక్రమాలు చేయునుగాక. ఈ రోజున వెళ్ళిన బిడ్డలందరూ నేను 100% చెప్తా, వాళ్ళల్లో ఏమీ లేదు, నాలో కూడా ఏమీ లేదు. ఇక్కడ నిలబడుతున్నానంటే, వాళ్ళు అక్కడ వెళ్ళారంటే మన తల్లిదండ్రులను బట్టే. వాళ్ళు వేసిన పునాది, వాళ్ళు వేసిన కన్నీరు, వాళ్ళు నేర్పించిన విధానం, అది నిలబెట్టింది ఈరోజు. స్తోత్రం చెప్తారా? అందుకని బాధపడదు. త్వరలో దేవుడు లాంచ్ చేస్తాడు, ఆయన తొందరలో లాంచ్ చేస్తాడు ఆయన. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఒక మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సో కీర్తన గ్రంథంలోకి వచ్చేపాటికి కీర్తనాకారుడు ఏమంటున్నాడు అని అంటే, నీ మంచి నేను చూస్తాను అన్న నమ్మకం కనుక నాకు లేకపోతే నేను ఎప్పుడో ఏమైపోవాడిని, కృంగిపోయేవాడిని, పడిపోయేవాడిని, లేవలేని వాడిని అయిపోవాడిని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చూస్తున్నప్పుడు మంచితనమే కాదు, గొప్పవి చూస్తావు అంటున్నాడు. గొప్పవి. ఇక నుంచి మీరు నాతో బాగా ఏకీపించాలి. 4 మాటలు చెప్తాను, వివరించను. కానీ ఈ 4 మాటలు మీ అని తీసుకుని వెళ్ళిపోవాలి ఈ రోజున. ఎప్పుడో కాదు, ఇక్కడే ఈ కార్యం జరిగించాలి దేవుడు.
వాక్యం వింటున్నప్పుడే దేవుడు కార్యాలు జరిగించును గాక. ఇక్కడ ఈ 2 వచనాలు చదివాం కదా, కీర్తనలను ఇర్మియాని చదువుతున్నప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి, దేవుడు నీకు చేస్తానన్నది నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అని. నేను మంచి చూస్తే చాలు ప్రభు అని నువ్వు అంటున్నావు. దేవుడు అన్నాడు, నువ్వు మంచి కాదు నాయన, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు. చెప్పండి ఆ మాట అందరూ, గ్రహించలేని. ఇంకా బిగ్గరగా చెప్పండి, గ్రహించలేని గొప్ప సంగతులను. తొందరలో డిసెంబర్ వచ్చేస్తుంది. ఇంకో మాట చెప్పనా, దేవుడు అంటున్నాడు నువ్వు ఇలాగా ఇది అని అనుకున్నావు, దేవుడు అంటున్నాడు 1+1 ఫ్రీ. ఆ టైం వచ్చింది అంటున్నాడు ఇప్పుడు దేవుడు. నువ్వు చూడబోయేది ఏంటంటే 1+1 ఫ్రీ. అది నువ్వు చూడబోతుంది. నువ్వు చూద్దాం అనుకున్నది చాలా తక్కువ, కానీ నేను నీకు చూపించేది గ్రహించలేనిది. స్తోత్రం చెప్పాలి. ఉదాహరణ బైబిల్లో చూపించేసి నేను ప్రార్థన చేస్తాను. ఆదికాండం 48:11 మొదటిది చూడండి. దేవుడు అంటున్నాడు, నేను నీకు చూపించేది, నా వైపు ఒక్కసారి చూడండి, నేను నీకు చూపించేది అసాధ్యం ప్లస్ కలిపేది. హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి, అసాధ్యం ప్లస్ కలిపేది. ఏంటది? అక్కడ చదివితే అర్థమవుతుంది మనకి. 11వ వచనం, ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖమును నేను చూసేదనని అనుకోలేదు, నీ సంతానము దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా. నేను చూస్తా అనుకోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చిపోయావని చెప్పారు. నువ్వు చచ్చిపోయావని చెప్పారు నాకు. నేను అసలు ఏ రోజు నిన్ను చూస్తాను అనుకోలేదు. నిన్ను చూడటం అసాధ్యమని నేను అనుకున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసాధ్యమైనది చూపిస్తూ ప్లస్ కలిపాను అన్నాడు. ఆ కలిపింది ఏంటంటే, నిన్ను చూపిస్తూ నీ సంతానములోంచి వచ్చిన సంతానాన్ని కూడా చూపించాను అన్నాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు బిల్డింగ్ కాదు, బిల్డింగులు. అంటే అర్థం అవటానికి మీరు వాటికి స్తోత్రం గట్టిగా చెప్తారు నాకు తెలుసు, అందుకని దేవుడికి స్తోత్రం కలిగా. బిల్డింగ్ కాదు, నువ్వు ఇది అని అనుకున్న దేవుడు అంటే దీనికి మించింది. మన అనుకో నాకు వద్దు ప్రభా, నాకు వద్దు, ఇది జాలి అంటాం. కానీ ఊరికనే రాలేదు అవి, కొన్ని సంవత్సరాలు పట్టింది. మధ్యలో అసాధ్యం అనుకున్నాడు, తాను చూడలేను అని అనుకున్నాడు యోసేపుని. కానీ యోసేపుని చూశాడు, యోసేపు బిడ్డల్ని చూశాడు, వారిని కూడా చూడగలిగిన భాగ్యాన్ని దేవుడిచ్చాడంటే చేతులెత్తి ఆయన వంటి వాడు లేడని ఒప్పుకొని వారు స్తోత్రం చెప్పాలి. అటువంటివి చూడడానికి దేవుడు నాకు కృప అనుగ్రహిస్తాడు అన్నవాళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. రెండవది, దేవుడు అంటున్నాడు వ్యతిరేకత చూడవు అని అంటున్నాడు. ఇంకా హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి, ఏం చూడవు? వ్యతిరేకత చూడవు అంటున్నాడు. ఒకటి, నువ్వు చూడబోతున్న దాన్ని అసాధ్యము, అసాధ్యానికి ప్లస్ డిస్కౌంట్ అన్నాడు. రెండవది, దేవుడు ఏమంటున్నాడు అని అంటే నువ్వు ఇంకా అది చూడవు అని అంటున్నాడు. ఎందుకో చెప్పనా? ప్రతిసారి ఏదో జరగాలి అని అనుకుంటున్నప్పుడు ఏదో కీడు వస్తూ ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఏదో జరగాలి, అది జరుగుతుంది అన్నప్పుడు ఒక వ్యతిరేకత వస్తుంది. ప్రభు అంటున్నాడు ఇంకా నువ్వు ఆ వ్యతిరేకత చూడవు. నేను చెప్తున్నాను, ప్రతి మాట ప్రవచనం అండి. మీ సందర్భాలు కొన్ని నాకు తెలియకపోవచ్చు, ఇది నా గురించే ఆమేన్ అని నీకు నువ్వే చెప్పుకుంటూ నాకు దేవుడు చేశాడు అని అంటూ ఉంటే జరిగిపోతూ ఉంటాయి కార్యాలు. నువ్వు చెయ్యలేవు కానీ ఆయన చేయించగలడు. నువ్వు వెళ్ళలేని చోటకైనా పంపించగలడు. ఆయన దూతల సంచారం ఉంది మన మధ్యలో. ఎవరి కోసం? నీ కోసమే. నువ్వు నమ్మిన మరుక్షణం ఈ దూత నీ కొరకు పరిచయం చేయడం స్టార్ట్ చేస్తా. నువ్వు నమ్మిన మరుక్షణం ప్రభు నీ కొరకు కార్యాలు సిద్ధపరచబోతున్నాడు.
ఇదిగో నేను ఉన్నాను ప్రభు అని నమ్ముతున్నాను. ఎస్, నేను చూడబోతున్నాను. ఆ నమ్మకం చేత ఈ రోజు వరకు శోధనలు వచ్చిన, వేదనలు వచ్చిన, బాధ వచ్చిన, కృంగిపోయిన, మనుషులు చుట్టుముట్టి అవమానించిన, ఇంకా నేను ఆయన మంచిని చూస్తాను. ఆ నమ్మకమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ ఈరోజు ఇంత ఓపిక పట్టిన నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు చూడబోయేది అసాధ్యంతో పాటు ఎక్స్ట్రా ఒకటి నేను ఇస్తానన్నాడు దేవుడు. రెండవది అంటున్నాడు, నువ్వు వ్యతిరేకతను చూడవు. చెప్పండి ఏంటి? చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. నిర్గమకాండము చూడండి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ప్రభువా, నువ్వేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేళ పంపితివి. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో వద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడు చేయుచున్నాడు. నీ జనులను నీవు విడింపమనలేదు అన్న. నేను హల్లెలూయా చెప్పండి. మోషే అంటున్నాడు, నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నానయ్యా, అక్కడి నుంచి పిలిచి రా. పిలిచి ఏం చెప్పావు? వెళ్ళి రాజుగారి దగ్గర మాట్లాడి, నేను అద్భుతాలు చేస్తా, నేను వాడుకుంటా, నేను నీ మాటని వచ్చి నిలబడ్డాక ఇక్కడ ఏమి లేదు ప్రభువా, నేను కర్రను పాము చేస్తే 10 పాములు వేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? నేను ఏం చేసినా అది మరి ఇంకోటి వేసేస్తున్నాడు అక్కడ. అంటే వ్యతిరేకత ఏంటి చెప్పండి? నువ్వు ఏం చెప్పినది చేయడానికి ప్రయత్నం చేస్తున్నా నాకేమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత పెరిగిపోతుంది. అయ్యా, నువ్వు చెప్పిన మాట చేస్తాను, నువ్వు చూడాలని ఆశపడి చేస్తున్న కొలది వ్యతిరేకత నాకులో పెరిగిపోతుందయ్యా అని మోషే ఎవరికి చెప్తున్నాడు? దేవుడు చెప్తుంటే, అప్పుడు దేవుడు 6వ అధ్యాయం 1వ వచనంలో, అందుకు యెహోవా చూడండి, ఫరోకి నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేత అతడు తన దేశము నుండి వారిని తోలివేయునని మోషేతో నేను. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇక ఈ రోజు నుంచి వ్యతిరేకత చూడకూడదు నీ జీవితంలో. నువ్వు చూడబోవాల్సిన ఆశీర్వాదం, నువ్వు చూడవలసిన వాగ్దానం, నువ్వు చూడవలసిన దీవెన ఏది నీ జీవితంలో దేవుడు నీకు చూపించాలనుకుంటున్నాడో దాని వ్యతిరేకత ఈ పగటి వేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. అది నీ బిడ్డ జీవితం అయి ఉండొచ్చు, నీ ఉద్యోగం అయి ఉండొచ్చు, నీ వ్యాపారం అయి ఉండొచ్చు, నీ కుటుంబానికి సంబంధించింది అయి ఉండొచ్చు, నీ పరిచర్య అయి ఉండొచ్చు. ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా వ్యతిరేకత పోవాలి. చెప్పండి, అందరూ చెప్పండి, వ్యతిరేకత పోవాలి. హల్లెలూయా. ఆయన చెప్పింది చెప్పినట్టే నేను చూడబోతున్నాను. అందరూ చెప్పండి, మీరు చెప్పండి, ఆయన నాతో చెప్పింది చెప్పినట్టు నేను చూడబోతున్నాను. యేసు నామములో ప్రతి వ్యతిరేక పోవును గాక. మీరు చెప్పండి, యేసు నామములో పోవును గాక. మూడవది, దేవుడు అంటున్నాడు, ఏది చూడడానికి ప్రారంభించావో అదే ముగింపు అయిపోద్ది అంటున్నాడు. అర్థమై చెప్పారు ఆమె, లేకపోతే మామూలు చెప్పేశారా? అలవాట్లో పొరపాటు. నేనేం చెప్పాను? ఏది చూసావో చూసినప్పుడే ప్రారంభం, చూసినప్పుడే ముగింపు అంట. హల్లెలూయా. అర్థం అయిపోయిన స్తోత్రం చెప్పారు, అందుకే నేను చాలా సంతోషిస్తాను. మళ్ళీ అది మూడోసారి చెప్తున్నా, నువ్వు ఏది చూడడానికి మొదలెట్టావో ఆ చూపులో ముగింపు కూడా అయిపోయింది అంటున్నాడు. వాక్యం చెబితే అప్పుడు మీకు అర్థమవుతుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, చూడండి, ఓరక నిలుచుండి చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇప్పుడు మీరు చూసేవాళ్ళు అప్పుడే స్టార్ట్ అయింది, మళ్ళీ అప్పుడే ఎండ్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ వాక్యం ఏమంటున్నాడు? మీరు ఓరకే నిలుచుండి చూడుడి.
నువ్వు ఇలా చూస్తూ ఉంటే ఆ కనపడినోడు ఇంక జన్మలో కనపడి ఆ చూడటం అనేది స్టార్ట్ అయింది, అప్పుడే ఎండ్ అయిపోయింది అన్నాడు. నాకు చాలా నచ్చింది ఆ వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇందాక చెప్పినట్టుగా నీ అద్భుతం జరిగే టైంలో వస్తున్నాడు చూస్తే వాడేడు వెనకాలే అంటాడుతున్నాడు. నువ్వు ఏం చేస్తావు దాని పక్కన డూప్లికేట్ని తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి. నీ అద్భుతాన్ని చూడనివ్వకుండా, నీ ఆశ్చర్యాన్ని చూడకుండా చేస్తున్న ఎవ్రీ స్టెప్, జయము కొరకేస్తున్న ప్రతి అడుగులో వాడు వస్తానే ఉంటున్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదే లాస్ట్ చూడడం. హల్లెలూయా చెప్పండి. ఆ చూడటం ఒక బిగినింగ్ ఈరోజే, చూడడం ఒక ఎండింగ్ కూడా ఈరోజే. అందుకే అన్నాడు, మీరు నేడు చూసిన ఐగుప్తీయులును జన్మలో ఇంక చూడరు అన్నాడు. ఇంకెన్నడు చూడు. ఎవడి ఐగుప్తీయుడు? వెనకాల వెంటాడినాడు. ఈ ప్రక్కనే ఉండి నీ విజయం రాకుండా, అద్భుతం రాకుండా, ఆశ్చర్యం రాకుండా పదే పదే శోధిస్తూ ఆ టైంకి మిస్ చేసేటట్టు చేసి చాలా పరిస్థితులు చేసిన వాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్పండి. ఈరోజు బలంగా వాక్యం చెప్పాలి మీరు. నేను చూస్తున్నది ఇంకా నాకు కనపడకూడదు. ఆ కాడి కనపడకూడదు, ఇక ఆ రోగం కనపడకూడదు, ఆ దురాత్మ కనపడకూడదు, ఆ బద్ధకం కనపడకూడదు, ఆ వ్యాధి కనపడకూడదు. నిన్ను వెంటాడిన నీడ కనపడకూడదు ఈరోజు నుంచి. నాకు తెలియదు ఎవరితోనో దేవుడు చెప్తున్నాడు. ఆయన వెంటాడి నీడ ఇంకా కనపడకూడదు నిన్ను. యేసు నామములో అది తొలగిపోవును గాక. హల్లెలూయా. కుటుంబాలు బంధకాల నుంచి బయటికి వచ్చును గాక. ప్రమాదం కలిగించే నీడలు తొలగిపోవును గాక. కార్యాలాపే నీడలు తొలగిపోవును గాక. యేసు నామములో దేవుని బలమైన కార్యము, ఆయన అభిషేకముతో ఇక్కడ ఉంటే ఆయన మాట్లాడుతున్న మాటలలో, ఓ థ్యాంక్ యూ లార్డ్, విడుదల యేసు నామములో ప్రభువా. ఆయన వాక్యము వెల్లడగుట చేతనే ఊరకనే రావట్లేదంట, కార్యం జరిగించుకుంటానికి. దేవునికి స్తోత్రం కలుగుగా. చివరికి 4వ మాట ప్రభు అంటున్నాడు, నువ్వు చూడకముందే, నువ్వేది చూడాలో అది చూడకముందే సంబరం స్టార్ట్ అయిపోద్ది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. 4వ మాట ఏంటి? నువ్వు చూడకముందే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1-2 చదివి ప్రార్థన చేసుకున్నాం. ఆ కాలమున యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడి, అందరూ చెప్పండి ఎలా మూసివేయబడిందంట. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లని, చూడుము, నేను యెరికోను, దాని రాజును, దాని పరాక్రమ గల శూరులను నీ చేతికి చూడకముందే చూసేసావు, సెలబ్రేషన్ మొదలుపెట్టా అన్నాడు. అదే ఆ వాక్యం. పెద్ద ఆటంకం ఉంది ఎదురుగా. ఏంటది? ఎరుకోబడి చాలా పెద్ద ఆటంకం. మనం ఏం చేయలేము మన శక్తి చేత. అంత పెద్ద ఆటంకం ఇంకా తొలగిపోలేదు. తొలగిపోయిన తర్వాత చూడవలసిన విడుదల ఇంకా చూడలేదు. చూడకముందే దేవుడు అంటున్నాడు, అది జరిగిపోయింది నీకు, అది నువ్వు చూసేసావని సెలబ్రేషన్ మొదలెట్టేసుకో అన్నట్టు. హల్లెలూయా చెప్పండి. అదే కదా నీ చేతికి, ఇంగ్లీష్లో బాగా రాశాడు, ఐ హ్యావ్ గివెన్ ఇన్ టు దై హ్యాండ్. ఆల్రెడీ చేతికి ఇచ్చేసాను నేను నీకు. అప్పటికి చేతికి ఇచ్చాను అన్నప్పటికి గోడ అక్కడే ఉంది. హల్లెలూయా చెప్పండి. మామూలు మన పెట్టగోడ కాదు అది. చాలా స్టేర్లు ఉన్న గోడ, చాలా వెడల్పు ఉన్న గోడ అది. యువతలు అంటున్నాడు దేవుడు, నేను నీకు వాగ్దాన దేశాన్ని పంపి చూపిస్తాను కదా, నువ్వు చూడబోతున్నావు. చూడకముందే మొదలెట్టే చూసినట్టు అన్నాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నీ చేతికి ఇచ్చేసాను నేను. ఈరోజు వాక్యం ముగింపులో ఆ విశ్వాసంతో వెళ్ళాలి మనం బయటికి. కొన్ని ఆల్రెడీ ఇచ్చేశాడు,
దేవుడు అంటే ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు, ఆల్రెడీ నీకు ఇచ్చాడు. ఆ ఉద్యోగం ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు, ఆ ప్రమోషన్ ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు, ఆ దేశముకు సంబంధించింది ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు. ఇంకా ఎంతటి ఎరికో లాంటి గోడ నిలబడినా కూడా అది నిలబడదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నువ్వు కంటితో చూసే న్యాచురల్ కంటే ముందు సూపర్ న్యాచురల్ చూడు అంటున్నాడు దేవుడు. నేను చేసి ఇచ్చేసాను అంటాడు. నువ్వే ఎలుగెత్తే ప్రార్థనలో చెప్పాలి, నాకు ఇచ్చేసావు ప్రభువా అని. చాలా విషయాలు నేను చెప్పాలని ఉంది, నాకు సమయం లేదు. అబ్రహాంతో కూడా దేవుడు అంటాడు నేను చూచాను అని భవిష్యత్తులో చెబుతూ నేను చూశాను అని వర్తమానంలో చెప్తాడు. హల్లెలూయా చెప్పండి. నేను చూసింది వేదన కలిగిన పర్వతాన్ని కొడుకుని తీసుకెళ్తున్నప్పుడు, కానీ అక్కడికి వెళ్ళాక చూసింది ఏంటి తెలుసా? దేవుని సహాయం కలిగిన పర్వతంగా చూశాను. కానీ అన్ని పర్వతాలు ఎక్కితే అలా అనుభవం రాదు. ఆయన ఎక్కమన్న పర్వతం ఎక్కితేనే వస్తుంది. నేను అందుకే ఆయన ప్రణాళికలో వచ్చిన కష్టమైన వేదనైన పరిస్థితి అయినా దానికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ప్రణాళికలో నడుస్తున్నప్పుడు వెళ్ళమన్న కాడ నీకు ఈరోజు వేదన కనపడద్దేమో, రేపది వేదన కాదు, అక్కడ ప్రొవిజన్ ఉంది. నీ కొడుకుని తీసుకొని పొద్దున్నే బయలుదేరిపోన్నప్పుడు ఎంత వేదన, ఏముందని వెళ్ళాడండి అక్కడికి, కేవలం దేవుని మాటిని. వేదనతో వెళితే అక్కడికి వెళ్ళాక వేదన లేదు, అక్కడికి వెళ్ళాక దేవుడు ఆశ్చర్యమైన కార్యం, యెహోవాయి ఆయన సహాయకుడైన వాడుగా, ఇదిగో చూడు కళ్ళెత్తి నీ కొరకు సిద్ధపరిచింది అది అక్కడ ఉందన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. నా ప్రార్థన తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. మొదట మనం చెప్పాలి, దేవా ఈరోజు వరకు నేను సజీవుడిగా ఉన్నానంటే, ఇంకా కృంగిపోకుండా ఉన్నానంటే నీ మంచితనం చూసే భాగ్యం నాకు ఎక్కడో ఉంది నాయనా. అది చూస్తానన్న నమ్మకంతోనే నేను ఇంకా బతికి స్తుతిస్తున్నాను. కానీ నాకు అర్థమైంది ఈరోజు, నేను చూడాలనుకున్నది కొద్దిపాటి మంచితనం, కానీ నువ్వు నాకు చూపించాలనుకుంటుంది గ్రహించలేని గొప్ప కార్యం. అందుకు నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. మాట్లాడుతూ అన్నావు, నేను చూపించినప్పుడు అసాధ్యాన్ని చూపిస్తూ దానితో పాటు దేవుడు అన్నాడు కలుపుతాను అన్నాడు. ఆయన దేవుడు అన్నాడు ఇంక నీ వ్యతిరేకతను నువ్వు చూడవు అన్నాడు. రెండవది, మూడవది, ఏది నువ్వు చూసావో అది ఇంకా ఆఖరిగా చూచి దాన్ని ముగించబోతున్నావు అన్నాడు. నేను వెంటాడిన శత్రువు, నీ ఆశీర్వాదం ఆపిన శత్రువు చివరి మాటలు అంటున్నాడు, నువ్వు అది చూడక మునిపే స్టార్ట్ చేసి సెలబ్రేషన్ అన్నాడు ఆయన. ఇంకా నా చేతిలో లేదు వాక్యం, మీ చేతులకు అప్పచెప్పేశాను. మీరు స్పందించే దాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ఆయన. విశ్వాసంతో మొన్న తమ్ముడు భగవాన్ కూడా వెళ్ళిపోతూ నాతో అన్నాడు, అన్న శనివారం వాక్యం విన్న తర్వాత నాకు సాక్ష్యం చెప్పేయాలనిపించింది అన్న. దేవుడు నాకు ఆల్రెడీ చేశాడు అని చెబుదామని అనుకుని చెప్పలేకపోయినాను అన్నాడు. నమ్మేశానన్న, నాకు జరిగించేశాడు దేవుడు అన్న. ఎప్పుడో జరగాలి అది, క్షణాల్లో. ఏమండి అసలు పెట్టి కూడా సర్దుకునే టైం కూడా ఇవ్వలేదు దేవుడు. అలా టపటప సర్దుకుని తీసుకెళ్ళి అక్కడ పడేసాడు దేవుడు. నేను నమ్మదగినవాడిని, నేను ఎవరికి అప్పుడునో అని దేవుడు చెప్పి తీసుకెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. నేనేమంటున్నాను తెలుసా, ఇక నుంచి క్షణాల్లో జరుగుతాయి అమ్మా, క్షణాల్లో జరుగుతాయి. కొంతమంది చెప్తున్నాను మీకు, ప్రభా నేను చాలా వెనక్కడిపోయానండి, నీకు చాలా పరిచయం చేశాను, నేను నమ్మకస్తుడుగా ఉన్నాను, నా జీవితంలో కార్యం జరగట్లేదండి ప్రభా. దేవుడు అన్నాడు క్షణాల్లో జరుగుతుంది, క్షణాల్లో జరగదు. అది జరిగినప్పుడు దేవుడు అంటున్నాడు, పౌలును రోముకు తీసుకెళ్ళినట్టుగా అంత సెలబ్రేషన్లో తీసుకెళ్తానంట. నీ చేతిలోనే ఉంది వాక్యం. ఇప్పుడు ఇంక మీరు స్పందించాలి. నేను ఆగిపోయింది, వాక్యం ముగించేశాను. మీరే ప్రార్థనలు మొదలెట్టాలి, మీరే చెప్పడం మొదలెట్టాలి. మోకరిస్తారో, నిలబడతారో, చేతులు ఎత్తుతారో, మాట్లాడతారో, 2-3 నిమిషాల సమయం మీదే. నేను చూసేశాను అని నువ్వే చెప్పాలి. ఇక నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది.
ఒకటి మాత్రం నమ్మకమండి, ఎంతటి పరిస్థితినైనా మార్చగలిగిన సర్వశక్తుడైన దేవుడైనా, ఎంతటి అప్పునైనా తీర్చగలిగిన దేవుడైనా, ఎంతటి కార్యమైనా నీ కొరకు జరిగించగలిగిన సర్వశక్తుడైన దేవుడైనా, ఆయన ముందు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఆయన ప్రార్థన చేయకముందు చేతులెత్తి ఒకటి మాత్రం ఒప్పుకో, నాయన ఈరోజు మంచి జరిగినా చెడు జరిగినా, నా మీద పుకారులు చెప్పుకున్నా పొగిడినా, నాకు దుఃఖం కలిగిన సంతోషం కలిగిన అన్నీ ముందు ఆలోచనలు అన్నీ నువ్వు పెట్టుకున్నావు ప్రభా, దానికి నేను అంగీకరించి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానని చెప్పండి ప్రభు. అలాగ అంగీకరించాలి, పౌల్లాగా చెప్పగలగాలి. ఆ బలమైన వాగ్దానం కొరకే ఇవన్నీ సిద్ధపడినందుకు స్తోత్రం ప్రభువా. కొన్ని అసలు అర్థం కాని విషయాలు జరిగినాయి ప్రభువా, అసలు ఎందుకు నా జీవితంలో జరుగుతుందని అనిపిస్తుంది ప్రభువా. నేనేమి చేసి ఈరోజు నీ పరిస్థితులు నాకు వస్తున్నాయి అనిపిస్తుంది ప్రభువా. కొన్ని అర్థం లేనట్టుగా ఉన్నాయి ప్రభువా, స్పందించినట్టుగా ఉన్నాయి ప్రభువా, అసలు నాకు సంబంధించినట్టుగానే లేనట్టుగా ఉన్నాయి ప్రభువా. ఏది ఏమైనా నీకు తెలియకుండా ఏమీ లేదు ప్రభువా. నీ చిత్తములో నీ చిత్తమే జరగాలి యేసయ్యా, నీ బలమైన ప్రణాళికే జరగాలి యేసయ్యా అని కొంచెం స్వరాలు ఎత్తి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. నేనంటాను, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు నీ చేదును మధురాన్ని, దుఃఖాన్ని సంతోషాన్ని, పుకారులను పొగుళ్ళు అన్ని కలుపుకు తీసుకొస్తాడు. ఈరోజు ఆయన కలుపుకొని తీసుకొస్తున్నాడు. కలుపుకొని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ దేవుడు సిద్ధపరిచి ఆయన నిన్ను లాంచ్ చేయాలని ఆశపడతా ఉన్నాడు. స్తోత్రాలు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నాకు దేవుని ప్రణాళిక జరగాలి అని ఆశపడుతున్న వారు చేతులెత్తి ప్రార్థన చేయండి. అలా ఆశపడుతున్న వారు ఒప్పుకోవాలి. ఏమిటి అనంటే అన్నీ ఆయన ప్రణాళికలోనే జరుగుతున్నాయి. ఈ రోజున ఈ నష్టం ఆయన ప్రణాళికలోనే జరిగింది. ఈ దుఃఖము, ఈ బాధ, ఈ వేదన, ఈ శోధన కంప్లీట్గా నా పట్ల ఆయనకి బలమైన ఉద్దేశం. దేవుడు నాతో పదే పదే చెప్పిన మాట, ఇక్కడ కూర్చున్న చాలా కుటుంబాలు, చాలామంది వ్యక్తులకు దేవుని చాలా పెద్ద ప్రణాళిక ఉంది నీ మీద, చాలా పెద్ద ప్రణాళిక ఉందంటున్నాడు ఆయన. అందుకే కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల అంగీకరించబడ్డావు, కొన్ని చోట్ల తృణీకరించబడ్డావు. నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. ఈ రోజున నీ సబ్మిషన్ మీద ఆధారపడి ఉంది. దేవుడు ముద్ర వేయబోతున్నాడు. నాకెందుకు ఈ పరిస్థితులు ప్రభువా, నా బిడ్డలు ఏంటి ప్రభా ఈ పరిస్థితి, నేను ఆశీర్వాదం అనుకున్నది ఈరోజు నాకేంటి ఈ పరిస్థితి అయింది అని అనుకుంటున్నావేమో. ప్రార్థన చేయటం మొదలుపెట్టి దేవుని సన్నిధిలో గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, నేను రోమ్ అనుకుంటే యెరూషలేములో అరెస్ట్ అయిపోయినేంటి ప్రభువా, నా వాగ్దానం అక్కడైతే ఇక్కడ అరెస్ట్ అయిపోయినేంటి ప్రభువా అనుకుంటున్నావేమో. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, బలమైన ప్లాట్ఫామ్ సిద్ధపరచడానికి దేవుడి కార్యాలన్నీ జరిగించి ఉన్నాడు ఆయన. కొన్ని బలమైన కార్యాల కొరకు సిద్ధపరచడానికి అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్తారు దేవునికి. దేవుడు అంటున్నాడు, నేను గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాను. మూయబడిన ద్వారాలు తెరవబోతున్నాను. కొన్ని క్యాన్సర్లు స్వస్థపరచబోతున్నాను అంటున్నాడు దేవుడు. కొన్ని గడ్డలు స్వస్థపడునుగాక యేసు నామములో. కొన్ని ద్వారాలు తెరవబడునుగాకనే. కొన్ని విషయాలు ప్రభు మృతమైనవి సజీవమునుగాకనే. కొన్ని కార్యాలు యేసు నామములో జరుగునుగాక. మనము ఊహించే దానికంటే అత్యధికముగా చేసే దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. God who shows impossible things. Lord, thank you for such a great God this morning. We submit ourselves, Lord. Every good thing and the bad thing, Lord. Whatever is happened in our life, Lord, is everything to fulfill your great plan and purpose in our life, Lord. We worship you, Lord. Thank you for speaking to us this morning. Thank you for every word of prophecy that you have spoken us, Lord. Hallelujah. ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.